అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్ కి స్వాగతం. ఫిబ్రవరి 4 మంగళవారం అంటే రేపు మనకి రథసప్తమి ఉంది. రథసప్తమి పూజా విధానం, పాటించవలసినటువంటి నియమాలు, అలాగే చేసుకోదగినటువంటి పరిహారాల గురించి ఈ రోజు వీడియోలో మీతో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటికే మాఘమాసం అనేది మొదలైంది. ఈ నెలలో ఎన్నో పండుగలు ఉంటాయి. ఇందులోనే అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో రథసప్తమి అలాగే మహాశివరాత్రి. అందులోనూ రేపు మనకి రథసప్తమి వచ్చిందండి. ఈ మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అని అంటాము. ఈ రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలకు మనకి ఎంతో ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఐశ్వర్యం, సంతానం, సుఖ సంతోషాలు అలాగే ఆయురారోగ్యాలతో మన జీవితం అనేది ఉంటుందని మనకి ఒక నమ్మకం. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి రథసప్తమి రోజున ఇంట్లో పూజ ఎలా చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పండుగ వచ్చిందండి. ఈ రథసప్తమి రోజుని సూర్య భగవానుడి మొదటి కిరణం భూమిపై పడిందట. అయితే రథసప్తమిని చాలా పవిత్రమైనటువంటి పూజగా పరిగణించబడుతుంది. మన జీవితంలో ఎన్ని సమస్యలైనా సరే అవన్నీ కూడా త్వరగా పరిష్కారం అవ్వాలంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుందండి. మన జీవితంలో మార్పులు అనేవి మనం చూడొచ్చు. అయితే మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటారట. కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్య భగవాను అలాగే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విపరీతమైనటువంటి ఎంత కష్టమైనటువంటి సమస్యల నుండైనా విముక్తి పొందవచ్చు. ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఈ రోజున స్నానం చేసే నీళ్లలో కొంచెం పసుపుని వేసుకుని స్నానం చేస్తే మంచిది. లేదు అంటే మీకు నదీ స్నానం ఆచరించాలి అనుకున్నా చాలా మంచిదండి. మీకు అవైలబుల్ గా నదులు ఉన్నాయి అనుకుంటే నదీ స్నానం ఆచరించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా పసుపు నీళ్లతో స్నానం చేయటం వల్ల జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనం స్నానం చేసే నీళ్లలో చిక్కుడాకులు వేసుకుని కూడా స్నానం అనేది ఆచరించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో రహస్యాలు దీనిలో దాగి ఉన్నాయన్నమాట. ఈ రోజు తప్పకుండా సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి, అంటే అర్ఘ్యం సమర్పించాలి. మనసులో కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకుంటూ స్వామివారికి నీటిని సమర్పించి నీటిని వదిలి చక్కగా సూర్య నమస్కారాలు అనేవి తెలియచేసుకుంటే చాలా మంచిది. ఈ మాఘమాసం అన్ని రోజులు కూడా సూర్య నమస్కారాలు తెలియచేసుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యపరమైనటువంటి రహస్యాలతో పాటు మన మనసులో సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఇంకొకటి వచ్చేసి గుమ్మం ముందు రథం ముగ్గు వేయాలన్నమాట. ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం కలుగుతుందని మన పెద్దలు చెప్తుంటారు. అది కూడా రథం ముగ్గు వచ్చేసి ఏకచక్ర రథాన్ని మాత్రమే వేయాలి. 2 చక్రాలు కాకుండా ఏకచక్రంతో ఉన్నటువంటి రథం ముగ్గు వేసుకుని మనం చక్కగా గుమ్మాల్ని కూడా అలంకరించుకుని తర్వాత పూజా మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పూజా మండపం వచ్చేసి మీరు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు పూజ ఎక్కడైతే పూజ అనేది చేస్తారంటే పూజా మండపం, పూజ గది ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే బయట ఆవరణలో సూర్యకిరణాలు పడే ప్రదేశంలో మాత్రమే ఈ పూజ చేయాల్సి ఉంటుంది. మీకు వెసులుబాటు లేకపోతే ఇంట్లో చేసుకోండి. మీకు వెసులుబాటు ఉంది అనుకుంటే బయట ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. రోజు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. మీ జాతకంలో ఎలాంటి అవాంతరాలు ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా అవన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు పుష్పాలతో స్వామి వారికి పూజించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే సూర్య భగవానుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. అయితే రథసప్తమి రోజున సూర్య భగవానుని యొక్క చిత్రపటం కానీ లేదంటే ఇలా ఒక ప్రతిమని కానీ తీసుకుని చక్కగా గోధుమల్లో ఈ ప్రతిమని ఉంచి, లేదంటే గోధుమ దీపారాధన కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి గోధుమ దీపారాధన కోసం గోధుమలు కూడా ముందుగానే తెచ్చిపెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇలా ప్రతిమని ఏర్పాటు చేసుకుని మీరు పూలతో అందంగా అలంకరించుకున్న తర్వాత చిక్కుడు రథాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 7 చిక్కుడుకాయలు తీసుకుని చిక్కుడు రథాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. చిక్కుడు రథం ఎలా చేయాలనేది నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ చిక్కుడు రథాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అయితే రథాన్ని ఏర్పాటు చేసుకునే కంటే ముందు ఒక చిక్కుడాకును కానీ తమలపాకును కానీ తీసుకుని తమలపాకు మీద సూర్యుని యొక్క చిత్రాన్ని వేసుకుని, అంటే గంధంతో సూర్యుని ఆకారంలో ఉన్నటువంటి ఒక బొమ్మను వేసుకున్న తరువాత ఈ చిక్కుడు ఆకు కానీ తమలపాకు కానీ రథం కింద పెట్టి, అంటే సూర్య భగవానుడు ఆ రథంలో ఉన్నట్లు మన ఇంట్లోకి ప్రవేశించినట్లు భావించి చక్కగా ఈ రథాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకటి ఏంటంటే ఈ రోజున ఇంట్లో పాలు పొంగించాలండి. 3 సార్లు పాలు పొంగించి ఆ పాలతో బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా చిక్కుడాకుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా ఈ పాలని మనం కట్టెల మీద, అంటే కట్టె పొయ్యలు ఉంటాయి కదండి, ఆ కట్టె పొయ్యల మీద భోగి రోజున వేసే భోగి పిడకలతో ఈ పరమాన్నాన్ని అనేది చేస్తూ ఉంటారు. మీకు అలా వెసులుబాటు ఉంటే చేసుకోండి, లేదు అంటే నార్మల్ గా పొయ్య పెట్టి పాలు పొంగించవచ్చు. అది కూడా లేదు అనుకుంటే గ్యాస్ స్టవ్ మీద పరమాన్నం వండి బెల్లం పరమాన్నాన్ని చిక్కుడాకుల్లో 7 చిక్కుడాకుల్లో స్వామివారికి నివేదన అనేది చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ చిక్కుడాకులు లేదు అనుకుంటే ఏం చేయాలనేది కూడా నేను వీడియోలోనే చెప్తాను. విధంగా చిక్కుడు రథాన్ని అలాగే స్వామివారిని అందంగా అలంకరించుకున్న తర్వాత మనం గణపతిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజలో పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టుకోవాలండి. నార్మల్ గా గణపతిని పెట్టుకోవచ్చు, కాకపోతే పసుపుతో చేసినటువంటి గణపతికి మంచి విశేషమైనటువంటి స్థానం ఉంటుందన్నమాట ఈ పూజలో. కాబట్టి పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టుకుని ఆరాధించాల్సి ఉంటుంది. ఇక్కడ నేను గోధుమ దీపారాధన చేసుకోవటం కోసం 7 జిల్లేడు ఆకుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. 7 జిల్లేడు ఆకుల్ని పరుచుకుని దాని మీద 3 గుప్పిళ్ల వరకు గోధుమల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ గోధుమలు లేవనుకుంటే మీరు బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, ధాన్యం ఉండా కూడా ధాన్యాన్ని కూడా వేసుకోవచ్చు. దీని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది ఉంచి తరువాత ప్రమిద పెట్టే ముందు ఒక్కసారి నమస్కారం తెలియజేసుకున్న తర్వాత ప్రమిదలు పెట్టాల్సి ఉంటుందండి. ఇక్కడ 2 ప్రమిదలకి చక్కగా పసుపు, కుంకుమ ఏర్పాటు చేసుకుని 2 ప్రమిదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు పెద్ద ప్రమిద తీసుకుంటే చక్కగా దీపారాధన అనేది వెలుగుతుందండి, అంటే నిలిచి వెలుగుతుంది. చిన్న ప్రమిద అయితే కొంచెం తొందరగా కొండెక్కుతుంది అనమాట. కాబట్టి మీరు పెద్ద ప్రమిద వీలుంటే పెద్ద ప్రమిదని తీసుకోండి. ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమిదకి కూడా చక్కగా పూలతో, ఎర్రటి పుష్పాలతో అలంకరించుకొని తర్వాత ఇక్కడ దీపారాధన కోసం కుందల్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ చేసేటప్పుడు పూజా సామాగ్రి మొత్తం కూడా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవటం వల్ల పూజ అనేది చాలా సులువుగా, సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రథసప్తమి పూజ అనేది కొంచెం సమయం కేటాయించి చేసుకోవాల్సినటువంటి పూజ కాబట్టి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం కోసం చిక్కుడుకాయలు తెచ్చుకోవాలి, చిక్కుడాకులు తెచ్చుకోవాలి, రేగపళ్ళని తెచ్చుకోవాలి, అలాగే చిక్కుడు రథం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు అంటే చిక్కుడు రథం, అలాగే పూలని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పరమాన్నం కోసం ముందుగానే ప్రసాదం తయారు చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు చేయాలక్క అనే విషయానికి వచ్చినట్లయితే ఉదయం సూర్య కిరణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారుజామున పూజ అనేది చేసుకునే కంటే 8 గంటలకి లేదంటే 7 గంటలకి పూజ మొదలు పెట్టుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే సూర్య కిరణాలు పడేటప్పుడే ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 6 బయట తూర్పు వైపు చక్కగా ముఖం పెట్టి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏర్పాటు చేసుకున్నటువంటి గోధుమ దీపారాధన ఏదైతే ఉంటుందో ఆ గోధుమ దీపారాధన మనం ఎప్పుడు కూడా 7 ఒత్తుల దీపారాధన అనేది వేయవలసి ఉంటుంది. ఎందుకంటే 7 అనేది స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి సంకేతం కాబట్టి 7 ఒత్తుల దీపారాధన, అది కూడా తెల్లటి ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. లేదంటే ఎరుపు రంగు ఒత్తులను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఇందాక నేను చిక్కుడాకులు లేకపోతే ఏం చేయాలని చెప్పాను కదా, చిక్కుడాకులు లేకపోతే తమలపాకులనైనా పెట్టి తమలపాకుల్ని ఒక 7 ఆకుల్ని తీసుకుని విస్తరగా కుట్టి ఆ ఆకుల మీద మీరు పరమాన్నాన్ని నివేదన అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఎలా చేయాలనేది, ఆ విస్తర ఎలా కుట్టాలనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది. పూజ మొదలు పెట్టుకునేటప్పుడు వినాయకుడిని ఒక్కసారి స్మరించుకుని, మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు వినాయకుడికి పూజ అనేది చేస్తాం కాబట్టి వినాయకుడిని స్మరించుకుని ముందుగా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడికి పసుపు, అక్షింతలు, అలాగే గంధం, వస్త్రం ఇవన్నీ కూడా సమర్పించి పంచోపచార పూజ చేసి స్వామివారికి ఒక్కసారి నమస్కరించుకొని స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత ఏకహారతిని సహాయంతో దీపారాధన చేసి మంగళహారతిని ఇచ్చుకుని తర్వాత స్వామివారికి బెల్లం ముక్కని, చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి పూజించుకోవాల్సి ఉంటుంది. తరువాత మనం సూర్య భగవానుడికి పూజ అనేది మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. రథసప్తమికి ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్య రహస్యాలతో కూడినటువంటి ఈ పూజ ఉండటం వల్ల ఈ పూజ అనేది ప్రతి మనిషికి కూడా ఎంతో పవిత్రమైనది, అలాగే విశేషమైనది. ఈ రోజు నుంచి మనకి కాలంలో మార్పులు అనేవి మొదలవుతాయి. అలాగే మనకి ఎండలు అనేవి ఎక్కువ అవుతాయండి. ఈ రథసప్తమి నుండి కూడా మనకి ఎండలు అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే ఆరోగ్యంలో కూడా చాలా వరకు కూడా చేంజెస్ అనేవి మనకి శరీరంలో మార్పులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి మారుతున్నటువంటి కాలంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి కొత్త పరిణామాలు చోటు చేసుకోకుండా చక్కగా పర్యావరణం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలండి. ఎందుకంటే సూర్యుడు లేనిదే
మనం ఎవ్వరూ కూడా లేము. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ రోజు అందరూ పవిత్రంగా ఈ పూజని విశేషంగా ఆరాధించడానికి, సూర్య భగవానుడిని ఆరాధించడానికి ప్రయత్నించండి. స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది. విధంగా చేసుకున్న తర్వాత సూర్య భగవాను యొక్క అష్టోత్తరం, సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా చదువుకోవచ్చండి. ఈ రోజు నుంచి మీరు సూర్య నమస్కారాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆరోగ్యానికి ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది ఈ సూర్య నమస్కారాలు పెట్టుకోవటం వల్ల. అలాగే గోధుమ దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే గోధుమ దీపారాధన చేసుకోవటం వల్ల జాతకపరమైనటువంటి దోషాలు, మనకి ఉన్నటువంటి ఏదైనా చిన్న ఏదైనా అవాంతరాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా గోధుమ దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. 7 ఒత్తుల దీపారాధన అనేది ఎంతో ఎంతో విశేషం అనమాట. కాబట్టి 7 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవచ్చు. అంటే 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకుని అలాంటివి 7 వేసుకుని దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు, లేదంటే తెలుపు రంగు ఒత్తులతో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. మీరు ఉపవాసం వరకు వచ్చినట్లయితే ఉపవాసం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాస దీక్షను ముగించినా పర్వాలేదు. లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే పళ్ళని అల్పాహారాన్ని తీసుకుంటూ కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. అయితే ఉదయం 8 గంటలకి లోపు తర్వాత అంటే 10 గంటల లోపు ఈ పూజ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సూర్యకిరణాలు ఉన్నప్పుడు, సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి, చిక్కుడాకులు లేకపోతే ఏం చేయాలనే విషయానికి వచ్చినట్లయితే తమలపాకులను తీసుకుని ఈ విధంగా ఒక విస్తరగా కుట్టుకుని 7 తమలపాకులను ఒక విస్తరగా కట్టుకున్న తర్వాత చక్కగా పరమాన్నం, ఏదైతే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం ఉంటుందో ఆ పరమాన్నాన్ని నివేదించవలసి ఉంటుంది. ఒకవేళ మీకు చిక్కుడాకులు దొరికితే కనుక చిక్కుడాకుల్ని 7 చిక్కుడాకుల్లో ఈ బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే విస్తరగా కుట్టుకుని కూడా నైవేద్యాన్ని నివేదించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది ఏంటంటే చిక్కుడాకులు, అలాగే జిల్లేడు ఆకులు, రేగు పళ్ళు, వీటిని మాత్రం తప్పకుండా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను రేగు పండును పెట్టి పూజ అనేది చేసుకున్నాను. మీరు ఇందాక చిక్కుడు రథంలో కూడా రేగు పండును పెట్టి పూజ అనేది చేసుకుని ఈ సూర్య భగవానుడిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, ఇవేమీ కూడా అవైలబుల్ గా లేవక్క, కానీ నార్మల్ గా చేసుకోవచ్చా, మాకు చేసుకోవాలని ఉంది అని అంటున్నారు. నార్మల్ గా కూడా చేసుకోవచ్చండి. వెసులుబాటు లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. తప్పకుండా మనకి మనసులో ఉండాలి, పూజ చేసుకోవాలి అనేది మనసులో ఉంటే సరిపోతుంది. స్వామివారిని స్మరించుకున్నా కూడా స్వామివారికి తెలుసు మనకి ఏమేమి దొరుకుతాయి, ఏమేమి దొరకవు, మన పరిస్థితి ఎలా ఉంది అనేది అంతా కూడా స్వామివారికి తెలుసు. కాబట్టి మీకు ఉన్న రీతిలో మీరు ఏదైతే చక్కగా తెచ్చుకుని పూజ చేసుకోగలిగితే అలా చేసుకోండి. లేని వాటి గురించి ఆలోచించొద్దు, ఇబ్బంది పడకుండా చక్కగా స్వామివారిని పూజ ఎలా చేసుకోగలిగితే అలా చేసుకోండి. చాలా మంచిది. ఇవన్నీ దొరికాయి, మేము చేసుకోగలము అనుకుంటే ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు వెసులుబాటు లేదు అనుకుంటే నార్మల్ గా పూజ అనేది చేసుకుని దీపారాధన చేసుకుని స్వామివారిని స్మరించుకున్నా సరిపోతుంది. అదనమాట ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.